నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాల్లో భాగంగా మనము తులారాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గత వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ఉగాది ఫలితాలు మనకి చెప్పుకోవటం, తెలుసుకోవటం, పరిపాటి పంచాంగ శ్రవణం చేసుకోవటం అనేది మన తెలుగువారికి ఎంతైనా సరే పరిపాటి. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహ సంచారం గురించి మనకి నవగ్రహాల్లో కూడా అతి పెద్దవి, ఎక్కువ కాలం ట్రాన్సిట్ చేసేవి మనకి రాహుకేతువులు, గురువు, శని. కాబట్టి వీటి స్థితి అనేది తెలుసుకోవటం, వాటి ఫలితం అనేది ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది. మనం తీసుకున్నట్టయితే గురువు ఇక్కడ భాగ్య సంచారము అనేది జూన్ 1 వరకు సాగుతోంది. ఈ 2 నెలలు కూడా మనకి ఏప్రిల్, మే అత్యంత అనుకూలమైన ఫలితాలు అనేది వీరు సాధిస్తారు. ఏ పని అయినా సరే, ఎందులో అయినా సరే, చేసే పని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చూసుకున్నట్టయితే అనుకూలతలు అనేవి వీరికి కనబడుతున్నాయి. జూన్ 2వ తారీఖు నుంచి దశమ సంచారం అనేది కర్కాటకంలోకి రావటం అనేది జరుగుతోంది. తృతీయ షష్ఠాధిపతి అయిన గురువు దశమ సంచారం చేస్తున్నారు తన ఉచ్చరాశిలోకి. కాబట్టి ఒకంత ఇక్కడ కొంత గురుబలం అనేది తగ్గి మిశ్రమ ఫలితాలు అనేవి ఇక్కడ వస్తాయి గురువు వల్ల. శని భగవానుడు షష్ఠ స్థానంలో మీనరాశిలో సంచారం అనేది సంవత్సరం అంతా కూడా జరుగుతోంది. కాబట్టి అత్యంత ఈ సంచారం, శని సంచారం అనేది వీరికి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వక్రించి ఒకంత జూలై నుంచి మనం తీసుకున్నట్టయితే డిసెంబర్ వరకు కూడా వక్రించి శని ఫలితాలు ఉంటాయి. వక్రించినప్పటికీ షష్టంలోనే ఇది వక్ర సంచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకంత పంచమ, షష్టమ ఫలితాలు అనేవి ఇక్కడ శని భగవానుడు ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతువులు తీసుకున్నట్టయితే పంచమంలో రాహు సంచారము, అలాగే ఇక్కడ ఏకాదశంలో కేతు సంచారము ఉంది. ఇది చతుర్థము, దశమంలోకి రావటం జరుగుతోంది. కాబట్టి చతుర్థానికి వచ్చేటప్పటికి రాహు సంచారం మకరంలోకి రావటం, దశమంలోకి గురువుతో పాటు కేతు సంచారం కూడా ఉంటుంది. కాబట్టి ఒకంత ఇక్కడ ఉద్యోగంలో మార్పులు అనేవి కనబడటం అనేది జరుగుతోంది. కాబట్టి ఉద్యోగపరంగా వీళ్ళు ఉద్యోగం కొత్త దానికి వెళ్ళే అవకాశం ఉంది. హయ్యెస్ట్ శాలరీస్ ఏమన్నా వచ్చే అవకాశం, ప్రమోషన్స్ కూడా వీరికి కలిగే అవకాశం అనేది ఇక్కడ కలుగుతోంది. కాబట్టి తర్వాత చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి ఇక్కడ తీసుకున్నట్టయితే ముఖ్యంగా చిత్త 3, 4 పాదాల వారు, స్వాతి 4 పాదాల వారు, అలాగే విశాఖ 3 పాదాల వారు ఈ తులారాశిలోకి వస్తారు. మనం తీసుకున్నట్టయితే గ్రహస్థితి చూసినట్టయితే గురు సంచారం జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటకంలోకి, రాహు మకరంలోకి, డిసెంబర్ 6వ తారీఖు నుంచి రాహు మకరము, అలాగే కేతువు కర్కాటకంలోకి, శని ఈ సంవత్సరం అంతా కూడా షష్టంలోనే సంచారం జరుగుతోంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఆదాయము చూసినట్టయితే ఆదాయం కంటే వ్యయమే ఎక్కువగా కనబడుతున్నది. అంటే ఎక్కడికక్కడ వచ్చినట్టు కూడా అయిపోతూ ఉంటుంది. మనకి ఖర్చులు అనేవి శుభమూలకంగానే ఇక్కడ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. అంటే పిల్లలు ఎడ్యుకేషన్ కానివ్వండి, వివాహపరమైనవి కానివ్వండి, ఇంట్లో కొత్త నూతనంగా ఏదైనా ఇల్లు తీసుకునే అవకాశం అనేది వీరికి కనబడుతున్నది అని చెప్పవచ్చు. శని బలం వల్ల వీరికి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనబడుతున్నది. కాబట్టి ఎంత కష్టపడితే వీరికి అంత ప్రతిఫలం అనేది ఈ సంవత్సరం కూడా కొంత ఉంటుంది. అలాగే మళ్ళీ శనితో పాటు గురువు కూడా అతిచారం వల్ల మనకి అక్టోబర్ నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే డిసెంబర్ వరకు కూడా దశమం నుంచి ఏకాదశి సంచారం, గురు బలం కూడా కొంత వస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ ఒక 2 నెలలు భాగ్య సంచారం, తర్వాత మనము 8 నెలల పాటు దశమ సంచారం, మళ్ళీ ఒక 2 నెలలు అతిచారం వల్ల ఇక్కడ లాభ సంచారం, సింహంలోకి ప్రవేశిస్తారు కాబట్టి లాభ సంచారం అనేది ఉంది. కాబట్టి 4 నెలలు గురుబలం వీరికి ఉన్నది.
మిగతా 8 నెలలు తీసుకుంటే దశమంలో గురువు ఇక్కడ ఒకంత మంచిదే అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వారికంతా కూడా బాగుంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. కొత్తవి ఏమన్నా సరే స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా వారు చేసుకోవటం అనేది మంచిది. నడిచే దశ అంతర్దశలకు పరిహారం చేసుకోవటం అనేది ఇక్కడ మంచిది. ముఖ్యంగా వీరికి తీసుకున్నట్టయితే రాహుకేతువులకి ఇక్కడ పరిహారం చేసుకోవటం అనేది మంచిది. గురుబలము, శని బలము వీరికి ఉంది కాబట్టి కాస్త దుర్గా అమ్మవారి ఆరాధన, వినాయకుడి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలకు వివాహాలు కుదిరే అవకాశం ఉంది. గృహాలు కూడా కొనుక్కునే అవకాశం ఉంది. పిల్లలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే వీరికి ఏమన్నా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ప్రమోషన్స్ రావటం, అలాగే రికగ్నేషన్స్ రావటము, అలాగే శాలరీస్ పెరగటము, హైక్ పెరగటము, ఇలాంటివన్నీ కూడా గుర్తింపు అనేది వీరికి సామాజికంగా కూడా కలుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఇవన్నీ కూడా గురువు దశమ సంచారం వల్ల వీరికి జరిగే అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు. అలాగే శనీశ్వరుడి సంచారం వల్ల కూడా, షష్ఠ సంచారం వల్ల నూతన గృహ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వారు కొనుక్కునే అవకాశం అనేది ఉంది. గృహంలో కూడా అంతా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు, అలాగే పిల్లలకు సంతానము ఎవరైనా సరే కలగాలనుకుంటే కనుక సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలకు వివాహాలు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా వివాహ ప్రయత్నాలు అనేది ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా సరే మంచి విషయము అని మనము చెప్పవచ్చు. ఏటావాటా చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఇక్కడ ఒకంత మిశ్రమ ఫలితాల కంటే కూడా కొంత ఎక్కువ ఫలితాలు అనేవి రావచ్చు అని మనం చెప్పవచ్చు. 60-70% తులారాశి వారికి ఈ సంవత్సరం కూడా ఒకంత మంచిగానే సాగుతుంది. గోచార ఫలితాలు మనము అనుకోవచ్చు. శని సంచారము మంచి ఫలితం అనేది వస్తుంది. చతుర్థ పంచమాధిపతి, అలాగే రాహు చతుర్థ సంచారము, అలాగే దశమ సంచారము వచ్చేటప్పటికి కేతువు. కాబట్టి ఒకంత ఇవి కూడా మిశ్రమ ఫలితాలుగానే మనము తీసుకోవచ్చు. గురు సంచారము తీసుకున్నట్టయితే తృతీయ షష్టాధిపతి మనకి ఇక్కడ ఉచ్చస్థానంలో ఉండటము కూడా ఒకంత మంచిది. కాబట్టి అన్ని విధాలా చూసుకున్నట్టయితే వీరికి మిశ్రమ ఫలితాలుగానే చూసుకోవటం అనేది మంచిది. అన్నీ కూడా ఆలోచించి 1-2 సార్లు చూసుకుని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. వారికి నడిచే దశ మహర్దశ అనేది కూడా ప్రామాణికంగా తీసుకుని ఈ గోచార ఫలితాలు కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. మహర్దశ బాగున్నది అని అనుకుంటే కనుక ఒకంత వీరికి పర్వాలేదు, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పచ్చు. కాబట్టి వీటికి వాడు రాహుకేతువులకి పూజ చేసుకోవటము, దానాలు చేసుకోవటం అనేది మంచిది. ఎప్పుడైనా ఒకసారి సంవత్సరంన్నర సంచారం రాహుకేతువులు ఉంటుంది కాబట్టి కాళహస్తి వెళ్ళటం, శ్రీకాళహస్తి వెళ్ళటము, అలాగే రాహుకేతువుల పూజ కూడా చేసుకోవటం అనేది వీరికి మనము పరిహారంగా చెప్పవచ్చు. నడిచే మహర్దశ అంతర్దశలు కూడా పరిహారం చేసుకోవచ్చు అని మనం చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.